ఏం క్వాలిటీ ఉండాలి ఒక సర్పంచ్గా పోటీ చేయాలంటే అని మీరు అనుకుంటున్నారు? అండ్ ఇంకొకటి లోకల్గానే ఉండాలా? బయట నుంచి ఉన్న వ్యక్తులు కొంతమంది కూడా చేస్తారు, కొంత మంచి ఆలోచనలతోనే ఉంటారు, కానీ విలేజ్లో ఉండలేరు, వాళ్ళు వేరే దగ్గర పనులు చేసుకుంటారు. సో ఎట్లాంటి నాయకుని ఎన్నుకోవాలి? ఈ కొంతమంది ఎక్సెప్షన్ ఉంటారు, బయట ఉండి చేసేవాళ్ళు కొంతమంది ఎక్సెప్షన్ ఉంటారు. నా దృష్టిలో అయితే అక్కడనే ఉండాలి. నాయకత్వానికి ఫౌండేషన్ కూడా గ్రామాలే. ఒక సర్పంచ్గా సక్సెస్ఫుల్ అయినాడు ప్రధానమంత్రి కూడా చేయగలుగుతాడు, మా ఫాదర్ చెప్పేది. సో నువ్వు సర్పంచ్గా నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే నువ్వు అక్కడనే ఉండాలి. ఇలా సర్పంచ్ల పరిస్థితి ఎట్లయిపోయింది అంటే ఎవడన్నా చచ్చిపోతే పోయాడ వచ్చిండా లేదా, ఎవడన్నా పోలీస్ స్టేషన్ పోతే తాగిపట్ట పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ కాడ కనబడ్డా లేదా, పొద్దుగా లేచి మోరి సాఫ్ కాకపోతే నా మోరి కాడికి వచ్చిండా లేదా, అక్కడికి పరిమితమైంది. అసలు సర్పంచ్కు ఒక డ్రీమ్, కంప్లీట్ డ్రీమ్ ఉండాలి. ఆ పల్లెను ఎట్లా తీర్చిదిద్దాలి, ఓ ఇంటికో 2 చెట్లు నాటుడా, ప్రతి ఇంట్లో పండ్ల చెట్ల నాటుడా, ఎవరికి ఏ పిల్లగాళ్ళకి ఎక్కడన్నా ఫీజులకు ఇబ్బంది అవుతుందా, నీ బడి ఎట్లా తీర్చిదిద్దావు, ఏది కాకుండా నువ్వు స్కూల్ నుంచి శ్రమదానం చేసిన పెట్టి ఏమన్నా తలా 2 ఇటుకలో 10 ఇటుకలో చేస్తే ఒక క్లాస్ రూమ్లు అవుతాయా, ఇట్లా తీర్చిదిద్దుకోవడం. ఇటువంటి కొన్ని మా ప్రాంతాల నుంచి నాగేష్ వీళ్ళు మనం పోయిన ఒక బడి ఉంది కదా, వాళ్ళు చేసిరు వీరేష్ నాగేష్ ఒక పల్లెని తీసుకొని. ఇలా పల్లెకెళ్ళి బయటికి ఎవరు స్కూల్స్కు పోయే సిచ్యువేషన్ లేదు. ఎందుకు 100% ఉన్నటువంటి పిల్లలు మొత్తం అదే బడిలో చేస్తున్నారు. కానీ బర్డెన్ ఎక్కువ అయిపోతుంది. ప్రభుత్వమే కనుక ఇన్వాల్వ్ అయితే వేరే తిరిగి ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్య ఎట్లా అందాలి, వైద్యం ఎట్లా అందాలి, కార్పొరేటీకరణ, ఈవెన్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి కొన్ని స్కీమ్స్ని కూడా తీసుకొని పోయి వీళ్ళు కింది దాకా తీసుకుపోయేటట్టుగా ఈవెన్ కలెక్టర్లతో కొట్లాడైనా కానీ చేసి కొన్ని మాత్రం చేసుకోవచ్చు. ఇట్లా నీకు స్ప్రెడ్ అయితే ఈ పల్లె ఇంకో పల్లె ఇట్లా స్ప్రెడ్ అయితే ఒక నిజంగా కూడా ఒక నీతివంతమైనటువంటి రాజకీయం. అంటే ఇప్పుడు వానికి ఏం ఆశ ఉండదు. నెంబర్ 1 చెప్పేది అంటే పల్లె మీద పలాని రోడ్డు పడితే నాకు అలా పర్సెంటేజ్ కావాలని ఆశ ఉండదు, బరాబర్ ఉండదు. ఇప్పుడు అది ఇంకొకటి అయింది. ఇప్పుడు ఎట్లా అంటే ఆ వచ్చే బిల్లులోంచి సరే ఏమొస్తుంది, గవర్నమెంట్స్ నుంచి ఏం బిల్లులు వస్తాయి అనేది పక్కన పెడితే అది చాలా పీనట్ అయిపోయింది. ఆ పదవిని అడ్డం పెట్టుకొని గ్రామాన్ని వదిలేసి బయట వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు సర్పంచ్ అన్నారు అనుకోండి, వైట్ షర్ట్ వేసుకొని పోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది 4 విలేజెస్లో, చుట్టూ మండలంలో ఆ స్థాయిలో సర్పంచ్ అట ఆయన దగ్గర డబ్బులు పెట్టినా నడుస్తుంది. సో ఆయన నమ్మిన సర్పంచ్ కాబట్టి పదవిలో ఉన్నాడు అంటే మిగతా వాటి కోసం వాడుతున్నారు ఆ పదవిని. నేను ఇక్కడ ఒక చిన్న క్లారిటీ, చాలా ఇంపార్టెంట్, ఇది వాస్తవమే. ఇందులో ఒక చిన్న క్లారిటీ ఏంటంటే కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు పట్టణాలకు దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్స్, జిల్లా క్యాపిటల్ కు దగ్గర ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ కు దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ దానిలో కొంతమందికి ఉన్నది ఇది లేదని కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం ఏమైతుందంటే ఇప్పుడు ఆ సర్పంచ్ కూడా సపోజ్ ఒక 50 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయ్యిండు. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? అంతే మరి దోపిడీ చేయాలి కదా, తెల్లారలేస్తే. ఈ దోపిడీ చేసే అవకాశం ఎవరు ఇస్తున్నారు? ప్రజలే ఇస్తారు కదా. మళ్ళీ దోపిడీ చేయకపోయినా గ్రామాన్ని వదిలేసి బిజినెస్ అన్న చేయాలి, తప్పదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి తప్పదు. లేకపోతే పొద్దున్న లేసే పెళ్ళ మొగల పంచాయతీ కదా. అందరిది కూడా బయట తెల్లంగిలేయంగానే వాళ్ళ బతుకులలో అంతా తెల్లదనం ఏం లేదు. పాపం చాలా మంది 99% సర్పంచులు, ఎంపీటీసీ అయితే పవర్లెస్. అది చేరే ఉండదు దానికి. అది అసలు ఏం పాడయ్యేది ఏం లేనేలేదు. ఉట్టి ఏదో అట్లా అలంకరణ, గోల్డ్ ఆర్నమెంట్ లెక్క పదం అదంతా. సో ఈ సర్పంచ్ అట్లీస్ట్ వీళ్ళకు ఉన్నా కానీ వీళ్ళని చేయాలన్నా కానీ చేయనియరు, చేయనిచ్చే వ్యవస్థ లేదు. ఆ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే టార్గెట్లు ఇచ్చి పెడుతున్నారు కదా. పెట్టినప్పుడు వీళ్ళకి ఆ పరిస్థితి లేదు. వీళ్ళే ఒత్తిడి చేసి నువ్వు బెల్ట్ షాప్లో ఎట్లా నడపో అని చెప్పి వాళ్ళే ఒత్తిడి చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేకి పర్సెంటేజ్ ఉన్నది. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా మనం ఇట్లా మాట్లాడుకుంటే అరే కానీ గట్లా మాట్లాడతారా అంటారు. బరాబర్ ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి కాంట్రాక్ట్ల కింద పర్సెంటేజ్ పోతుంది. ఆ పర్సెంటేజ్ పైసలు తీసుకున్నాకనే ఎమ్మెల్యేలు కాంట్రాక్ట్ ఇచ్చే సిచ్యువేషన్ ఉన్నది. అలా ఏ పల్లెకు పోయినా ఏ నియోజకవర్గం పో, నువ్వు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ రిమోట్ ప్లేస్ వరకు పో, ఎమ్మెల్యేలకు మంత్రులకు పర్సెంటేజ్ లేని వర్కులు జరగాయి. ఏ ఎమ్మెల్యేనా, నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎక్కడైనా ఎక్సెప్షన్ ఒకరిద్దరు ఉంటే నేను వాటిని పక్కకు పెడదాం. కానీ ప్రతి దాంట్లో వాళ్ళ ఎంపీ ల్యాడ్స్, ఎమ్మెల్యే ల్యాడ్స్ కింద వచ్చేటువంటి ఫండ్లలో కూడా పర్సెంటేజ్ లేదు, ఈయనయ్యారు కదా. సో ఆయన పర్సెంటేజ్ పడిపోవడం ఆడ కింద ఏం చేయాలి, గలత్ చేయాల్సిందే కదా. 10 తట్టలు సిమెంట్ కలిపే కాడ ఆవిడ 5 తట్టలే కలుపుతాడు. సర్పంచ్ నువ్వు 5 తట్టలే కలిపినప్పుడు నీకేం చేసేది రాని ఎమ్మెల్యే పైకి వెళ్ళి ముట్టకాయలు పెట్టి కొడతాడు. లేకపోతే ఆయన ఏదో కేసులు పెట్టి కథం పడిస్తుంది. ఇదంతా లొల్లి నాకెందుకు రాబోయే, నేను సపరేట్ ఊరుకుంటాడు. సో జనం ఇక్కడ మార్పు ఎక్కడ జరగాలంటే కేవలం జనమే. జనం పైసలు తీసుకోకుండా కనుక ఓట్లేస్తే ఏమైతే ఒక మొత్తం కలిపే ఇంటికి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఖర్చు పెడతారు కావచ్చు. నేను అంటున్నానంటే ఆ 1000-2000 రూపాయలతోటి మీకు వచ్చేటువంటి హక్కులను మొత్తం ప్రజలు కంప్లీట్గా వాళ్ళే బొందబెట్టుకుంటున్నారు. మీరు ప్రశ్నించే తత్వాన్ని కావచ్చు. ఇలా సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఎప్పుడైనా మాట్లాడితే ఈవెన్ వాట్సాప్ గ్రూప్లలో పెడితే కూడా వాళ్ళ మీద పోలీసు వాళ్ళు వచ్చి కేసులు పెట్టే సిచ్యువేషన్ వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు దిశగానే తీసుకురావాల్సిందే. అదే అంటున్నా, ఇప్పుడు ఇంతమంది పోయి లోపలికి పోయి అన్నలుగా తయారయ్యి వాళ్ళు చచ్చిపోడు కావచ్చు, బయట చచ్చిపోడు కావచ్చు, మనసుంటే మొత్తుకుంటోళ్ళకి ఇదంతా ఎందుకు మొత్తుకుంటున్నాం మనం?
మన తెలంగాణ మంచిగా ఉండాలని, ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ కావాలని కదా, ఆత్మహత్య లేనటువంటి తెలంగాణ కావాలని దాన్ని మన తపన తాపత్రయం. దీన్ని జనం కూడా అర్థం చేసుకోవాలి. జనం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసేది ఒకటి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లల్లా పైసలు తీసుకోకుండా, మీకు తెలుసు నిజాయితీ పరుడు ఎవడో ఏందో గ్రామాలలో ప్రతి గ్రామంలో తెలుసు వీడు ఏం చేయగలుగుతారు. కొన్ని సందర్భాల్లో నిలబడ్డో అంటే ఎవడు కూడా లేడు అని అనుకుందాం. ఒకవేళ అట్లా కూడా అనుకుందాం. ఒక సంవత్సరం పోతుంది, ఒక టర్మ్ పోతుంది కావచ్చు, నెక్స్ట్ టర్మ్ అవుతుంటారు. ఇప్పుడైతే నీకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు కదా. నిలబడ్డలో కూడా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఎంతమంది నామినేషన్ ఇస్తారో, ఒక 5 మంది నామినేషన్ ఇస్తారా, 4 నామినేషన్ ఇస్తారా, మీ 5 మంది తలా 30 లక్షలు, తన 40 లక్షలు ఊరు పేరు మీద 1 కోటి, 1.5 కోట్ల మీద తలగా పెడతారు. జనం తీసుకుంటారు, తాగుతారు, తింటారు, పొద్దుగా లేస్తారు, పోతుంది, ఖతం అయిపోతుంది. ఓకే, నేనేమంటున్నాను, నామినేషన్ వేసిన వాళ్ళు మొత్తం ఒక దగ్గర కూర్చొని అరే ఎవరికైనా వేసుకొని రా భయ్, మా దాంట్లో మంచోడు ఎవడు ఉంటాడో వానికి ఓటేసుకొని మీరు అందరూ కలిసి గోవా ట్రిప్ పోయి తిరుపతి పోయి సపరేట్గా 15 రోజులు కనబడకుండా కరెక్ట్ ఓట్ల నాడు రాండి. తప్పకుండా జనం అయితే వచ్చి ఓట్లు వేయాల్సిందే కదా. ఇట్లా మీరు కూడా ఇబ్బంది పడకండి, ఎందుకంటే ఓడిపోయిన బతుకు కూడా నరకం అవుతుంది. ఇంకా గెలిచిన వాళ్ళే కాదు, ఊరి పేరు మీద ఎలక్షన్లతోటి వాళ్ళు ఏంటంటే మైసమ్మకో, పోలేరమ్మకో, పొలిమేరమ్మకో, దుర్గమ్మకో బలిచ్చినట్టు అవుతున్నది వీళ్ళను. ఈ నిలబడ్డోళ్ళందరినీ ఏంది పతారకు నిలబడాలి, మళ్ళా పోజులకు నిలబడాలి. పాపం కొంతమంది నిజంగా సేవ చేయాలనుకుంటున్నారు, చేయనిస్తలేరు. అందుకని ఇది అంతా మూలం సౌబాత్కి ఏక్ బాత్ అసలు మంది ఎక్కడ ఉందంటే, జనం పైసలు తీసుకోకుండా ఓట్లు వేసేందుకు రెడీ అయితే నిజాయితీ పరులుగా యూనివర్సిటీలలో ఉద్యమాలు చేసి సాక్రిఫైస్ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు పోయి తుపాకులు పట్టుకుని అనాలి ఎక్కడికో పోలేదా, తెలంగాణ ఉద్యమం చచ్చిపోలేదా, అటువంటి వాళ్ళు పల్లెలు ఉంటారు కదా, వాళ్ళని మీరు ఓట్లు వేసుకొని కనుక గెలిపిస్తే రేపు మీ పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా పైసలు అవసరం లేదు, ఎంఆర్ఓ దగ్గరికి రెవెన్యూ కార్డు పోవాలన్నా పైసలు అవసరం లేదు, పోలీస్ స్టేషన్లో పోయి పంచాయతీ కాడికి పోవాలన్నా పైసలు అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళకును జనానికి మధ్యలో వీళ్ళు ఒక వారధి అయిపోయింది. ఇప్పుడు పంచాయతీ అయితే పోయిందనుకో, ఈ సర్పంచ్లు ఎంపీటీసీలతో లోకల్ ఎస్ఐలు సిఐలు వీళ్ళు అరే మరి వాళ్ళు ఎంత 10,000 ఇస్తారా 15 ఇస్తారంట, మరి ఎస్ఐ అమీన్ సాబ్ అడుగుతున్నాడు 15,000 అడుగుతున్నాడు అంటున్నాడు. వీళ్ళు ఈ పైసలు తీసుకుపోయి అమీన్ సాబ్కి ఇవ్వాలి. వీళ్ళు మధ్యలో అట్లా తయారైపోయారు. అంటే రాజకీయ నాయకత్వాన్ని బ్రోకర్లుగా తయారు చేసి పడేసింది సిస్టమ్ మొత్తం. అక్కడ ఎమ్మెల్యేస్, ఇక్కడ వీళ్ళు మొత్తం ఇట్లా తయారు చేసి పడేసారు సిస్టమ్ మొత్తం. ఈ అపాయింట్మెంట్లు రావాలంటే డైరెక్ట్ ఎమ్మెల్యేకు సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ పైసలు ఇవ్వండి, ఆయన పోస్టింగ్ ఇయ్యాడు. పోస్టింగ్ ఏంది ఇప్పుడు, ఒకవేళ పోస్టింగ్ వచ్చినా పోయి డైరెక్ట్ ఫస్ట్ ఎమ్మెల్యే ఇంటికి పోవాలి, సమర్పయామి చేసుకోవాలి కదా, ఎమ్మెల్యే దగ్గర పోవాలి. అందుకనే మొత్తం సిస్టమ్ మొత్తం సర్వనాశనం ఉంది. కాబట్టి జనం ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, నిజాయితీ పరులకు ఓటైంది.